కాశీ విశ్వనాథ ఆలయం గురించి, జ్యోతిర్లింగాలు ఎన్ని అనేవి, ఆలయ చరిత్ర, మణికర్ణిక ఘాట్, కాశీలో మనం చూడవలసిన ఆలయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గల గంగా నదికి సమీపాన ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ శివాలయం అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ కొలువనున్న మూర్తిని విశ్వేశ్వరుడని అంటారు. పూర్వకాలంలో వారణాసికి కాశీ అని పిలవడం వల్ల ప్రస్తుత ఈ దేవాలయాన్ని కాశీ విశ్వేశ్వర ఆలయంగా పిలుస్తారు. శివ పురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్పవారు అనే దాని మీద వాదన జరుగుతుంది. వారిని పరీక్షించడానికి శివుడు ముల్లోకాలను ఒక పెద్ద జ్యోతిర్లింగంగా, అంతులేని కాంతి స్తంభంగా చేశాడు. ఎవరు శక్తిమంతుడో తెలుసుకోవడానికి విష్ణువు వరాహ రూపాన్ని ధరించి స్తంభం యొక్క చివరి కొనకు వెళ్ళగా, బ్రహ్మ మాత్రం హంస రూపాన్ని ధరించి స్తంభం పై కొనకు వెళ్ళాడు. బ్రహ్మ అహంకారంతో కేతకి పువ్వును సాక్షిగా చూపుతూ అంతం కనుక్కున్నానని అబద్ధం చెప్తాడు. అయితే విష్ణువు మాత్రం తన దిగువ భాగాన్ని కనుగొనలేకపోయానని నిజాయితీగా ఒప్పుకుంటాడు. విష్ణువు చూపిన నిజాయితీకి గాను శివునితో సమానంగా నిత్యం పూజలు అందుకుంటాడు. పరమశివుడిని అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురై భైరవ రూపాన్ని సృష్టించి బ్రహ్మ యొక్క తలని ఖండించమని, అప్పుడు వెంటనే భైరవుడు బ్రహ్మదేవుడి 5వ తలను నరికేస్తాడు. అయితే బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడడానికి భైరవుడు శివుని అనుగ్రహంతో బ్రహ్మ యొక్క కపాలమును తన చేతిలో పట్టుకొని అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో నీ పాపం పోతుంది అని శివుడు చెప్పగా, చివరకు ఆ కపాలం వెళ్లి కాశీ నగరంలో పడుతుంది. అందువల్ల దాన్ని బ్రహ్మ కపాలం అని కూడా పిలుస్తారు. జ్యోతిర్లింగం అనేది పురాతన అక్షం ముండి చిహ్నం. దాని నుండి శివుని రూపం కనిపిస్తుంది. ఆ విధంగా శివుడు కాంతి స్తంభంగా కనిపించిన ప్రదేశాలే జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు. అవి గుజరాత్లోని సోమనాథుడు, ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలోని మల్లికార్జునుడు, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరుడు, ఉత్తరాఖండ్లోని కేదార్నాథుడు, మహారాష్ట్రలోని భీమశంకరుడు, ఉత్తరప్రదేశ్ వారణాసిలో విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం, జార్ఖండ్లోని దేవఘర్లోని వైద్యనాథేశ్వరం, గుజరాత్లోని ద్వారకాలో నాగేశ్వరం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో కృష్ణేశ్వర్లు జ్యోతిర్లింగాలు. కాశీ యొక్క చరిత్ర చూసుకున్నట్టయితే 1194లో మైజ్ అల్దిన్ మహమ్మద్ ఇబ్ను సామ్ భారతదేశానికి తిరిగి వచ్చి జయచంద్రను ఓడించి కాశీ నగరాన్ని ధ్వంసం చేశాడు. అసలైన విశ్వనాథ ఆలయాన్ని ఘురీదులు ధ్వంసం చేసి దాని స్థానంలో రజియా మసీదును నిర్మించారు. 1230లో ఓ గుజరాతీ వ్యాపారి ప్రధాన ఆలయానికి దూరంగా అవిముక్తేశ్వర ఆలయాన్ని నిర్మించారు. అయితే హుస్సేన్ షా సికిందర్ పాలనలో దీన్ని మళ్ళీ కూల్చివేశారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో రాజా మాన్ సింగ్ ఆ ఆలయాన్ని నిర్మించారు. అయితే తన కూతురు ఇస్లామిక్ పాలకుని పెళ్లి చేసుకోవడం వల్ల సనాతన బ్రాహ్మణులు ఆ ఆలయాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. 1669లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆ ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో జ్ఞానవాపి మసీదును నిర్మించారు. 1742లో మరాఠా పాలకుడు మల్హర్ రావ్ హోల్కర్ మసీదును కూల్చివేసి దాని స్థానంలో విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని చెప్తాడు. అయితే దానికి అవధ్ నవాబ్ అడ్డు చెప్తాడు. 1750లో జైపూర్ మహారాజు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించడానికి భూమిని సర్వే చేయించగా అతని ద్వారా కూడా అది కాకుండా పోతుంది. 1780లో అహల్యాబాయి హోల్కర్ ప్రస్తుత మసీదు పక్కనే ఉన్న ఆలయాన్ని నిర్మించింది. కాశీ ఆలయానికి విరాళం ఇచ్చిన వారు 1835లో సిక్కు సామ్రాజ్యానికి చెందిన మహారాజు రంజిత్ సింగ్ తన భార్య ఆదేశానుసారం ఆలయ గోపురానికి పూత పూయడానికి 1 టన్ను బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. 1841లో రఘుజీ భోస్లే ఆలయానికి వెండిని విరాళంగా ఇచ్చారు. 1860లో నేపాల్కు చెందిన రాణా 7 అడుగుల ఎత్తైన రాతి నంది విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. 2022లో దక్షిణ భారతదేశానికి చెందిన అజ్ఞాత దాత 60 కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వడంతో ఆలయ గర్భగుడికి బంగారు పూతను పూశారు. కాశీలో మనం చూడవలసినవి ముఖ్యంగా మణికర్ణిక ఘాట్. దీనిని మోక్షానికి ద్వారంగా భావిస్తారు. ఆలయ సముదాయంలో చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు చుట్టూ ఇతర మందిరాలతో ఉంటాయి. అందులో కాలభైరవ, కార్తికేయ, అవిముక్తేశ్వర, విష్ణు, గణేశ, శని, శివుడు, మాతా అన్నపూర్ణ, తులసి మానస్, సంకటమోచన్, దుర్గా మరియు భారత మాత ఆలయాలు ఉన్నాయి. ఫైనల్ గా ఈ శివరాత్రికి మహాకుంభమేళాకి వెళ్ళిన వారు మీకు గనక టైం ఉంటే కాశీకి వెళ్ళి నేను చెప్పిన ఈ విషయాన్ని మీరు స్వయంగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.